ప్రైజ్ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారని, మన ప్రభు అయిన మన యేసయ్య మనల్ని ప్రేమించి కలువరి ప్రేమ ద్వారా నూతనమైన వాగ్దానంతో ప్రతిదినము ఆయన నామములు మనందరినీ నడిపిస్తున్న గొప్ప దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుతూ ప్రతి కుటుంబం నుంచి నూతనమైన వాగ్దానము మీ కుటుంబం ఆశీర్వదించి దీవిస్తున్నట్టు ఆ యేసయ్య కృపను దినదినము మీరందరూ కూడా ప్రార్థన పూర్వకమైన బిడ్డలుగా, కృతజ్ఞత బిడ్డలుగా ఉండటం వలన, ఆయన నామము ఘనపరచుట వలన మీ కుటుంబములు లాభము పొందును. మీ కుటుంబ సుఖము, శాంతి, సమాధానము, నెమ్మది దిగవచ్చుచున్నదని నమ్మి ఎవరైతే ఉదయకాల సమయంలో కలువరి ప్రేమ వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నారో వారి కుటుంబంలో ఆశీర్వదింపబడును గాక. చూడలేనట్టు వారికి కూడా మనం చూచేదాగా వారికి కూడా సహాయకారులుగా ఉండాలని, ప్రతి కుటుంబం వారు మనలాగా రక్షింపబడి మనలాగా సంతోషంగా ఉండాలని ఏ కుటుంబం ఆశిస్తుందో ఆ కుటుంబంలో నూరంతులుగా దీవించబడుచున్నది, ఆశీర్వదించబడుచున్నది. లోకములో శిశువులకు ప్రభు ఏ విధంగా సువార్త అందించినాడో ఈరోజు నువ్వు నేను కూడా అదే విధంగా లోకానికి సువార్త అందించటానికి, ఆయన నామమును దానించుకునటానికి ప్రతి కుటుంబం నుంచి ప్రతి ఒక్క బిడ్డ వెలిగింపబడి ఆయన కోచము లేచి ఉండాలని ప్రభువు నేర్పిస్తున్నాడు. ఈరోజు మన ప్రభు మనకిచ్చినట్టు వాగ్దానము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనం. యెహోవా నిన్ను తలగా నియమించునే కానీ తోకగా నిర్మింపడు. కాబట్టి ఈరోజు ఆయన నిన్ను ఏ విధంగా తలగా నిన్ను నిర్మించుండ కానీ తోకగా నిర్మింపడు. దేవునికి స్తోత్రం. ఆయన మనలను ఈ లోకములో వెన్నుకున్నాడు. వెలుగులో నువ్వు ఎత్తబడాలని, ఆయన చిత్తములో నువ్వు ఉండాలని. కాబట్టి ఈరోజు ప్రభు చిత్తం, ప్రభు కృపలోనే ఆయన నిన్ను తలగా నిర్మించినే కానీ తోకగా నిర్మింపడని చెప్పిన మాట నిజమని ఎంతమంది అయితే నమ్ముచున్నారో, ముందుకు నడుచుచున్నారో, ఆ ప్రేమైన యేసయ్య మాటకు లోబడిన ప్రతి బిడ్డకు ఆయన ఈ లోకములు నిన్ను తలగా వాడుకుంటున్నాడు. మరి ఆయన హెచ్చింపబడే గొప్ప దేవుడు కాబట్టి నిన్ను వెచ్చించి, నిన్ను రక్షించి, నిన్ను కాపాడి, నిన్ను దీవించి, నిన్ను ఆశీర్వదించి, నీ కుటుంబంలో నిన్ను ఒక తలగా వాడుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు మరి ఈ విధంగా ఏ కుటుంబం అయితే ఆశపడుతున్నారు, నా దేవుడు నన్ను తోకగా ఉంచడు, ఆయన తలగా నన్ను ఉంచుతాడని నమ్మినట్టు ప్రతి బిడ్డ నువ్వు ఎప్పుడు లోకములో తట్టు జిగజారిపోక నిన్ను పైవాడుగా ఉంచువాడే కానీ కిందివాడుగా ఉంచే దేవుడు నీ దేవుడు కానే కాదా. ఆ పైవాడు ఎక్కడున్నాడో ఆయన దగ్గర ఉంచుకుంటాడు. కాబట్టి ఆయన ఈరోజు మాట్లాడుచున్నాడు, బిడ్డ నిన్ను నేను ఒక స్థితిలో నేను ఉంచుతున్నాను, నీవు నన్ను స్తుతించి ఘనపరచువాడి ఉండాలన్నట్టుగా ప్రభు ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. అంతేకాకుండా మీ నిమిత్తము యుద్ధము చేసేవాడు మీ దేవుడైన యెహోవే. అంతేకాదండి, మీ నిమిత్తము యుద్ధము చేసి ఆయన మీ మధ్య ఉండే దేవుడే కదా. అలాంటి తండ్రి నిన్ను తోకగా వదిలేస్తాడా? ఏ అపవాది చేతిలో ఆయన మనలను వదలడు. నీతిమంతుడైన తండ్రి కాబట్టి ఆయన మీ మధ్యలో ఉండి యుద్ధము చేసి, ఎవరి నిమిత్తము? మీ నిమిత్తము, నా నిమిత్తము యుద్ధము చేసి అపవాదిని ఓడించి నిన్ను తలగా ఉంచి వాడుకుంటాడు. కాబట్టి మనము ఎక్కడ కూడా దేవుని నామములో ఘనత పొందిన వారము కాబట్టి, దేవుడు ఘనత పొందినాడు కాబట్టి బిడ్డలు కూడా ఘనత పొందుతారు. కాబట్టి ఆయన చిత్తములో, ఆయన కృపలో ఈరోజు ప్రభు మనల్ని ఎందుకు ఈ విధంగా అంటున్నంటే, నేను నిన్ను ఎప్పుడు వదిలివేచేవాడిని కాదన్నట్టుగానే ఉంటుంది. కాబట్టి ఈరోజు మరి ప్రభు చెప్పిన మాటలో, అంతేకాకుండా ఈ లోకములో ఆయన నిన్ను తలగా వాడుకుండే దేవుడు ఒక మాట అంటున్నాడు, పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదను. నిన్ను తలగా ఉంచి పట్టజాలనంత దీవెనలు నీ కుటుంబం పైన కుమ్మరించదను. మరి ఈరోజు నువ్వు ఆ విధమైన వాగ్దానముతో జీవిస్తున్నట్టు బిడ్డ, మరి నువ్వు తోకగా ఉన్నాననుకోగాకు. ఆయన నిన్ను తలగా చేసి ఉన్నాడు. ప్రతి విషయములో నేను పరిశుద్ధపరచున్నాడు.
నూతనమైన వాగ్దాన ప్రకారం మనం జీవిస్తున్నామంటే మనం తలగా మన ప్రభు వాడుకుంటున్నాను నమ్ముకోవాలి. మరి ఆ రోజు మరి మన తండ్రి ఈ రోజు కొని ఆ రోజు కానీ నిన్ను ఒకే రీతిగా నిన్ను వాడుకుంటున్నాడు. ఆయన ఒకే రీతిగా ఉండే దేవుడు కాబట్టి నిన్ను చెయ్యి ఎప్పుడు విదడు. దీవెనలు నీ పైన నీ కుటుంబం పైన కుమ్మరించదని చెప్పిన గొప్ప దేవుడు మరి ఒక మాట అంచినాడు, నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మను రక్షించును. మీ దేవుడైన యెహోవా మీ మధ్యలో ఉన్నాడు, ఆయన మిమ్మల్ని తలగా వాడుకుంటున్నాడు కాబట్టి ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మను రక్షించెను. నిన్ను నన్ను రక్షించేది మన గొప్ప దేవుడే, మన జీవం గల దేవుడే. ఆయన ఎక్కడున్నని చెప్తున్నాడు, తలగా నిన్ను నిర్మించుకున్న నీ దేవుడు నీ మధ్యలో ఉన్నాడు కాబట్టి, ఆయన శక్తిమంతుడు కాబట్టి, ఆయన మిమ్మల్ని వదలడు కాబట్టి ఆయన మిమ్మలను రక్షించుకుంటున్నాడు. ఈరోజు తోకగా జీవిస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆయన తలగా చేసుకుంటున్నాడు, తన పిల్లలుగా చేర్చుకుంటున్నాడు, తన రెక్కల కింద దాచుకుంటున్నాడు. ఆ జీవగల దేవుడు మనల్ని ప్రేమించి ఈ వాగ్దానం మన తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మనకిచ్చినందుకు ఆయన ఘనత మహిమ కలగాలని సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవగల తండ్రి పరిశుద్ధుడా, తలగా మమ్మల్ని నిర్మించినట్టు గొప్ప దేవుడా, తోకగా నింపబడలేదు తండ్రి, తలగా మమ్మల్ని వాడుకుంటూ మీరు ఆశీర్వదించి మా మధ్యలో ఉంటూ మమ్మల్ని రక్షించుతూ కాపాడుచున్న గొప్ప దేవుడా, మీకే ఘనత మహిమ ప్రభావం కలగాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.